చూడండి, సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నకిలీ రిజిస్ట్రేషన్ల దందా. తిరుమలగిరి మండల కేంద్రంగా అధికారుల నకిలీ స్టాంపుల తయారీ. దళారీగా అవతారం ఎత్తిన ఒక మాజీ బైక్ మెకానిక్ ఘరానా మోసం అంటండి. ఖాళీ స్థలాలు, పాత ఇళ్లకు అవలీలుగా రిజిస్ట్రేషన్లు, వెంటనే ప్రైవేట్ బ్యాంకుల లోన్లు. నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పట్టుకొని వదిలేసిన సూర్యాపేట సబ్ రిజిస్టర్. తిరుమలగిరి తహసీల్దార్కి విషయం చెప్పి ఊరుకున్న సబ్ రిజిస్టర్ వైనంపై అనుమానాస్పదం. అసలు ఏదో ఒక సినిమా స్టోరీ చెప్పినట్టు ఉంది కదా ఇదంతా. దళారీగా అవతారం ఎత్తాడు ఒక మాజీ బైక్ మెకానిక్. ఇళ్ళ ఖాళీ స్థలాలు, పాత ఇళ్లకు అవలీలుగా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి, వెంటనే ప్రైవేట్ బ్యాంకులు లోన్లు ఇచ్చేస్తున్నాయి. పట్టుకొనేమో నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పట్టుకొని వదిలేసాడేమో సూర్యాపేట సబ్ రిజిస్టర్. అసలు ఇదంతా కూడా వీళ్ళంతా కలిసే చేస్తున్నట్టు కనపడుతుంది కదా ఇదంతా కూడా. మరి అంత అమాయకులు ఉంటారా? సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత కొంతకాలంగా భారీ నకిలీ రిజిస్ట్రేషన్ల దందా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఖాళీ స్థలాలు, పాత ఇళ్ల పత్రాలను వేరే వ్యక్తుల పేర్లకు అవలీలుగా మళ్లించి వెంటనే ప్రైవేట్ బ్యాంకులో లోన్లు ఇప్పించడం, అందు నుండి కమిషన్లు లొక్కేయటం వరకు జరిగే ఈ దందాకు ఒక ముఠా తెరలేపినట్టు సమాచారం అంట. చూసారా, ఖాళీ స్థలాలు ఎక్కడైతే పడిపోయి ఉంటాయో, నిర్మానుష్యమైన ఇళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయించి వెంటనే ప్రైవేట్ బ్యాంకులో లోన్లు ఇప్పించడం వీళ్ళ పని అనమాట. వీళ్ళ దందా అది. సూర్యాపేట జిల్లా సమీప మండలాలకు చెందిన తహసీల్దార్లు, గ్రామ కార్యదర్శులు నకిలీ స్టాంపుల్ని ముఠా తయారు చేసుకొని రిజిస్ట్రేషన్లకు కావాల్సిన గ్రామ కార్యదర్శి ఎన్ఓసి, తహసీల్దార్ జారీ చేసే ఫ్యామిలీ మెంబర్ ధ్రువపత్రాలు తదితర అన్ని నకిలీ సర్టిఫికెట్లు దర్జాగా వీళ్ళే తయారు చేసుకొని గంట సేపట్లో సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి సదరు ఆస్తులపై ప్రైవేట్ బ్యాంకులో లోన్లు ఇప్పించడం ఈ ముఠా ప్రత్యేకం అంట. గంటలో రిజిస్ట్రేషన్ అంటండి, గంటలో. మామూలు వాళ్ళు వెళ్తే రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి కూడా పట్టిద్ది. వీళ్ళు ఎంత ప్లానింగ్ ఉంది చూడండి వీళ్ళకి, ముఠాకి. గంటల రిజిస్ట్రేషన్ అంట. తిరుమలగిరి మండల కేంద్రంలో కొంతకాలంగా నడుస్తున్న ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఈ నకిలీ స్టాంపులు తయారవుతున్నాయంట. మంచిగా సెటప్ చేసుకున్నారు. గ్రామ కార్యదర్శులు, మండల తహసీల్దార్ల ముద్రలు ఇక్కడి నుంచే సరఫరా జరుగుతున్న వెనికిడి. సూర్యాపేట చుట్టుపక్కల మండలాల తహసీల్దార్లు, గ్రామ కార్యదర్శులు నకిలీ స్టాంపుల ఉత్పత్తి జోరుగా ఇక్కడి నుంచే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. స్థానిక క్రాస్ రోడ్డున ఒక ప్రెస్లో ఈ రకం స్టాంపులు చేసినట్టు తెలిసింది. నకిలీ సంతకాలు, కల్పిత ఫేక్ ఎంకంబరెన్స్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, గ్రామ కార్యదర్శి జారీ చేసే ఎన్ఓసి, ఇలా అనేక రూపాల్లో జరుగుతున్న ఈ దందాపై సూర్యాపేటకు చెందిన పలువురు డాక్యుమెంట్లో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.